కర్నూలు జిల్లాలో రహదారుల మీదకి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి. అడుగడుగునా గుంతలు తేలడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జిల్లాలో భారీగానే ఉన్నాయి. చిన్నపాటి వర్షం పడితేనే పరిస్థితి దారుణంగా తయారవుతోంది. కూటమి నేతలు నాణ్యమైన రోడ్లు నేస్తామని హామీలు ఇచ్చినా అది కేవలం ప్రకటనలకే సరిపోయింది. సర్కార్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా రోడ్లపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారాయి. అడుగడుగున గుంతలు ఉండటంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కూటమి ప్రభుత్వం మంచి రోడ్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీలు నీటి మీద రాతల్లాగానే మిగిలిపోతున్న పరిస్థితి. కర్నూలు జిల్లాలో ఈ యొక్క రోడ్ల పరిస్థితిపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా గతుకుల రోడ్లు, గుంతల రహదారులే. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి. రోడ్ల మీదకి రావాలన్నా, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా సాహసమే. ఒకసారి బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం లేకుండా పోతోంది. దీంతో వాహనదారులు రహదారుల మీదకి రావటానికి భయపడుతున్నారు. ఎట్లా ఉన్నాయి రోడ్లు ఇట్లే ఉన్నాయి సార్. అంతా చాలా గుంతలుగా ఉన్నాయి. చాలా సుమారు 16 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. రోడ్లు చేస్తాము, అది చేస్తామని అప్పుడు మాత్రమే చెప్పినారు. ఇది 16 నెలలైనా చింతలే ఇంతవరకు ఒక గుంత కానీ ఇందు నుంచి కనీసం తుంగభద్ర నుంచి ఆలి వరకు మొత్తం ఇదే పరిస్థితే ఉంది. ఈ కొంతమంది ఒక వారం కింద ఇది తుఫాను వర్షం వచ్చి ఒక వారం రోజులు స్కూల్ బస్సులు కానీ బంద్ అయినాయి, మామూలుగా ప్రైవేట్ బస్సులు కానీ బంద్ అయినాయి. మొత్తము చాలా ఇబ్బంది పడినాము. ఇటు నుంచి తుమ్మనూరు నుంచి ఆడ కొందకూరు మామిడి చెట్ల వరకు అంత అంత గుంతలు ఎక్కువ గుంతలు ఉందో సార్. ఇది వర్షం వస్తే నీళ్ళు ఆగిపోతాయి, ఎక్కడ పోవు. ఇంకా ఏదో మన రెడ్డి తోలిచ్చినాడు, ఇది ఒక 4-10 ట్రిప్పులు ఇది కంకర. ఇంకా తిరగడానికి కొద్దిగా చాలా చేసినారు. బస్సులు గవర్నమెంట్ బస్సులు బంద్ ఉండే, ఇంక ప్రైవేట్ బస్సులు ఇందు నుంచి తిరిగిపోతున్నాయి సార్. ఇంక మేమంటే వెహికల్ అంటే ఇంక నిలబెట్టి పోవాలి అవతలకి. అట్లా పరిస్థితి వచ్చింది మనకి కూడా. సాత్నూరు వాళ్ళకి, ఆగసన వాళ్ళకి ప్రెగ్నెంట్ వేసుకొని హాస్పిటల్కి పోవడానికి కానీ ఆ 16 నెలలు నరక అనుభవించినాం సార్. ఇక్కడికి దాదాపు అంటే తుంగభద్ర నుండి మన కోసిక్ హాస్పిటల్కి పోవాలంటే కానీ మధ్యలో అంబులెన్స్ రాలేకపోతే లాస్ట్కి వెహికల్ మీద వేసుకొని పోయి ఎన్నో ఇబ్బందులు పడినా సార్. దయచేసి 16 నెలలు అయింది సార్ ఈ గవర్నమెంట్ వచ్చి. ఇంతవరకు మనమర్తలు పూడుస్తాము, రోడ్డు వేస్తామని చెప్పి ఇంతవరకు వేసిందే లేదు సార్. రోడ్లు అయితే బాగుంటుంది సార్. ఎవరు వేస్తున్నారు సార్? ఎవరు వేయటం లేదు. అంతే, ఎవరు చాలా రోజుల నుంచి ఇంతే ఉంది. బస్సులు రావు, ఏం రావు. డెలివరీ అయితే చాలా కష్టంగా ఉంది. చాలా ఆడవాళ్ళు చాలా ఇబ్బందిలో పడుతున్నారు. హాస్పిటల్ పోవాలంటే చాలా కష్టంగా ఉంది. అది బాధలో ఉన్నారు. అట్టే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంబులెన్స్ రాదు. 5 కిలోమీటర్ నడిచిపోవాలి. అంబులెన్స్లు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈ యొక్క రోడ్లలో తిరగలేని పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా వీటిపై దృష్టి సారించాలని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలైతే కోరుతున్న పరిస్థితి. ఇక ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. రహదారులు చెడిపోయి ఉండటంతో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించే 108 వాహనం రావాలన్నా నానా కష్టాలు పడాల్సి వస్తోంది. విద్యార్థుల పరిస్థితి అయితే మరింత దారుణం. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. కర్నూలు జిల్లాలోని కొసిగి మండలం నుండి ఈ యొక్క మంత్రాలయం మండలం దాకా పూర్తిగా 15 గ్రామాలు ఉంటాయి. ఈ యొక్క గ్రామాలకు సంబంధించిన రహదారులు అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క నాణ్యమైన రోడ్లను ఏర్పాటు చేస్తామంటూ హామీలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నాబార్డు కింద దగ్గరగా ఈ యొక్క 95 లక్షల దాకా కూడా శాంక్షన్ అయ్యింది. ఈ యొక్క పూజలు కూడా చేశారు. అయితే ఇప్పటిదాకా ఈ యొక్క పనులు అయితే పూర్తి కాని పరిస్థితి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం గ్రామం అంటారు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటారు రహదారులు? సార్ మాది ముగుల్దొడ్డి విలేజ్ సార్. ఇది రోడ్డుకి టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి శంకుస్థాపన చేసినారు. తర్వాత అటుగే వదిలేసినారు. ఇంకా తొందరలో రోడ్ వేస్తామని చెప్పినారు. అయినా ఇక్కడ 3 నెలలు అయింది పూజ చేసి, ఇంతవరకు ఇంకా రోడ్డు స్టార్ట్ చేయలేదు సార్. అంటే ఈ రోడ్లు సరిగా లేకపోవడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అంటారు? చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. మా విలేజ్ నుంచి ఇక్కడ కోసికి రోజు పోతుంటారు సార్ ఆటోలో. ఆటో వాళ్ళు ఒక 10 మందిని ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బందులు పడుతున్నారు సార్.
కింద స్కూల్ పిల్లలకు కానీ సంత మార్కెట్కి పోతున్నారు సార్. రోజు కోసికి మాది ఈ ముగులదొడ్డి విలేజ్ నుంచి కోసికి పోతున్నారు సార్. ఆటోలో పోవాలంటే ఇబ్బందులు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా సరిగా కావట్లేదు. అసలుకి రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు గుంతలు మాయమైపోయినాయి. మళ్ళీ ఇంకో విధంగా అంటే ఎక్కడ చూసినా మా ఊరి దగ్గర అయితే మొత్తం డ్రైనేజ్ మాదిరికి నీళ్ళు ఉంటాయి. ఇక్కడ ఊర్లో అట్లే ఉన్నాయి, ముగులదొడ్డిలో మొత్తం అట్లే ఉన్నాయి. ఏ సమ్మని 3 నెలలు అయింది పూజ చేసి 95 లక్షలు శాంక్షన్ అందని చెప్పినారు. అయినా వాళ్ళు పూజ చేసిందే కదా ఇప్పటి వరకు వేసిందిలే చూసిందిలే. నిధులు ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ఎందుకు వేయట్లేదంట రోడ్లు? నిధులు ఉన్నాయంటున్నారు కానీ ఎక్కడ వేసారైతే తెలియదు సార్. ఇది నిధులు ఉన్నాయి, మేము వేస్తున్నాం, పూడ్చినాము అంటున్నారు కానీ మా సైడ్ అయితే ఒక్క ట్రిప్ కూడా వేసింది లేదు. మరి ఆ నిధులు ఏం చేస్తున్నారు అనేది అర్థం కూడా కావడం లేదు. అంటే లేకపోవడం వలన అంటే కాంట్రాక్టర్లు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తున్నారా, లేకుంటే ఎందుకు వీటి మీద దృష్టి పెట్టలేదు అంటారు? ఈ దృష్టి అంటే ఇక్కడ సార్ ఇక్కడ మా ఏరియా మొత్తానికి అయితే వచ్చేసి కొద్దిగా నదీ ప్రాంతం సార్. అది నదీ ప్రాంతము మొత్తం డౌన్ ఏరియా సార్. ఇది డౌన్ ఏరియా. మరి వాళ్ళకి దృష్టి పెట్టడం లే, మరి ఎందుకు పెట్టడం లేదు అనేది వాళ్ళకే తెలియాలి సార్. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితిని మార్చేస్తామని గొప్పలు చెప్పారు. ఎన్నికల సమయంలో ఊదరగొట్టే ఉపన్యాసాలు దంచి కొట్టారు. తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితులను చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. రోడ్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ ముగలదొడ్డి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారుల్లో ప్రయాణించాలంటే పూర్తి స్థాయిలో తమ ఇబ్బందులు ఎదురవుతున్నాము. ఈ యొక్క నిధులు ఉన్నప్పటికీ దీనికి పూర్తి స్థాయిలో ఈ యొక్క 95 లక్షల దాకా నిధులు కేటాయించినప్పటికీ కూడా ఈ యొక్క జాప్యం అయితే చేస్తున్నారు. ఈ యొక్క రహదారుల యొక్క మరమ్మతులు చేయడమా లేకుంటే కొత్తగా రోడ్లను ఏర్పాటు చేయడమా అనేది పూర్తి స్థాయిలో జరగటం లేదు. దీనివలన ఈ యొక్క ప్రాంత ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెల్లించి పూర్తి స్థాయిలో రోడ్లను ఏర్పాటు చేయాలంటూ ఇక్కడున్న గ్రామ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.